హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మన ఛానల్లో కుకింగ్ రెసిపీ అనమాట సోరకాయ గారెలు. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొంతమందికి ఏంటంటే డీప్ ఫ్రై అంటే ఇష్టం అండ్ కొంతమందికి అంత ఆయిల్ తినడం ఇష్టం ఉండదు. సో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి కావాల్సినంత. అండ్ నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న సోరకాయ అనమాట ఇది, అది కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులోకి ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు అండ్ పెసరపప్పు అండ్ కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోకి కచ్చపెచ్చ నూరుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ పచ్చిమిర్చి నచ్చకపోతే యూ కెన్ యాడ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇంకా చిటికెడు పసుపు, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకొని అంటే లేదు. అండ్ అకార్డింగ్ టు ద టేస్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి. సోరకాయలో ఉన్న వాటర్ ఆ వాటర్ సరిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ గట్టిగా ఉంటే మాత్రం కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకోండి. సో మంచిగా మెత్తగా కలిపేసేసుకోండి. ఈ లోపల మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ చేసేసుకుందాము. సో ఆల్ సెట్ అనమాట ఈ గారెలు చేసేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఆ పిండి కొన్ని బాల్స్ లాగా చేసేసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని అప్పలాగా ప్రెస్ చేసేసుకోవడమే. ఇన్ కేస్ మీ దగ్గర ప్రెస్ ఉంటుంది కదా గారెలు చేసుకునేది, అది ఉంటే అందులో ప్రెస్ చేసేసుకోండి. అండ్ మధ్యలో ఒక చిల్లు పెడతారు, అది ఎందుకో చెప్పండి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. నా మనం చేసుకున్న సోరకాయ గారెని అందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోండి. సో దట్ సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బయట క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలామంది పిల్లలు ఏంటంటే సోరకాయ తినరు. సో ఇలా ట్రై చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. అండ్ హియర్ యు గో, ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని అండ్ పక్కన పెట్టేసేసుకోవడమే. ఇలానే మిగతా అన్ని చేసేసుకుందాం. మీలో ఎంతమందికి ఈ సోరకాయ గారెలు అంటే ఇష్టమో డూ కమెంట్, లెట్ మీ నో. ఇవి ఈవినింగ్ టైంలో చాయ్ తాగుకుంటూ అలా బాల్కనీలో కూర్చొని తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా. సో మీకు ఎలా తినడం ఇష్టమో చెప్పండి. నాకు మాత్రం సోరకాయ గారెలు ఇలా పెరుగుతూ తినడం అంటే చాలా ఇష్టం. మంచిగా గడ్డ పెరుగుతో ఈ గారెలు తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ ఉంటుంది ఇందులో. ఇది మన స్కిన్కి కానీ డైజెషన్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డీప్ ఫ్రై మెథడ్ చూసాం కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూసేద్దాం. సో ఆయిల్ అంతగా మాకు ఇష్టం ఉండదు వాడడం అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. సో గారెలు చేసేసుకొని నెక్స్ట్ ప్యాన్ పైన కాల్ చేసుకోవడమే. చపాతీలు మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి అండ్ గారెలు దానిపైన ప్యాన్ పైన వేసేసుకొని నెక్స్ట్ దాన్ని వేసుకొని కాల్ చేసేసుకోవడమే. హోపింగ్ మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంతకీ మీకు ఈ 2 ప్రాసెస్లో ఏ మెథడ్ మీకు నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. Please do like and subscribe and support me. Thank you for watching the video. Meet you in next vlog.